ఫాస్ఫరస్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. ఫాస్ఫరస్ మరియు దాని సమ్మేళనాలు. ఎలోట్రోపిక్ ఫార్మ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ భిన్న రూపాంతరాలు. ఒకే ఫిజికల్ స్టేట్లో సంభవించే కెమికల్ ఎలిమెంట్ యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫిజికల్ ఫార్మ్స్ను ఎల్లోట్రోప్స్ అంటారు. ఫాస్ఫరస్ అనేక ఎల్లోట్రోప్స్లు ఉన్నాయి. ఫాస్ఫరస్ యొక్క ముఖ్యమైన ఎల్లోట్రోప్ వైట్ ఫాస్ఫరస్, రెడ్ ఫాస్ఫరస్, బ్లాక్ ఫాస్ఫరస్. వైట్ ఫాస్ఫరస్ తెల్ల ఫాస్ఫరస్. ఇది వైట్ మైనం లాంటి సాలిడ్ మ్యాటర్. న్యాచురల్గా పాయిజనస్, లెస్ స్టేబుల్గా మరియు మరింత చర్యాశీలత ఫాస్ట్గా ఉంటుంది. వాటర్లో ఇన్సాల్యుబుల్. కార్బన్ డైసల్ఫైడ్లో సాల్యుబుల్. చీకటిలో రసాయన సందీప్తిని ప్రదర్శిస్తుంది. దాని యొక్క తెల్లని రూపం pH3ను ఇచ్చే జడ వాతావరణంలో NaOHలో కరిగిపోతుంది. P4 + 3NaOH + 3H2O gives rise to pH3 + 3NaH2PO2. P4 కోణీయ ప్రయాసకు లోనై గాలి సమక్షంలో తక్షణమే మండి తెల్లటి పొగలాగా P4O10 కాంపోనెంట్ని ఇస్తుంది. దీనిలో వివక్త టెట్రాహైడ్రల్ P4 అణువులు ఉంటాయి. రెడ్ ఫాస్ఫరస్ చాలా రోజుల పాటు జడ చర్యాశీలత పరిస్థితుల్లో 573 కెల్విన్ వద్ద వైట్ P4 ఫాస్ఫరస్ని వేడి చేస్తే రెడ్ ఫాస్ఫరస్ లభిస్తుంది. ఇంకా హై ప్రెజర్తో వేడి చేస్తే బ్లాక్ ఫామ్ యొక్క సిరీస్ ఏర్పడుతుంది. ఇది ఐరన్ యాష్ కలర్ ద్యుతిని కలిగి ఉంటుంది. దీనికి స్మెల్ అండ్ పాయిజనస్ నేచర్ లేదు. చీకటిలో ప్రకాశించదు. కెమికల్గా రెడ్ ఫాస్ఫరస్ కంటే వైట్ ఫాస్ఫరస్ మరింత రియాక్టివ్గా ఉంటుంది. ఇది పాలిమెరిక్ మరియు P4 టెట్రాహైడ్రల్ చైన్స్ కలిగి ఉంటుంది. బ్లాక్ ఫాస్ఫరస్ ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్ మరియు బీటా బ్లాక్ ఫాస్ఫరస్ అనే రెండు ఫార్మ్స్లో ఉంటుంది. రెడ్ ఫాస్ఫరస్ 803 కెల్విన్ వద్ద సీల్ వేసిన ట్యూబ్లో వేడి చేస్తే ఆల్ఫా బ్లాక్ ఫాస్ఫరస్ ఏర్పడుతుంది. ఇది గాలిలో ఉత్కృష్టమైనది మరియు రాంబోహైడ్రల్ స్ఫటికాకారులు లేదా కాంతి నిరోధక మోనోక్లినిక్ కలిగి ఉంటుంది. ఇది గాలిలో ఆక్సిడేషన్ చెందదు. 473 కెల్విన్ వద్ద హై ప్రెజర్తో వైట్ ఫాస్ఫరస్ వేడి చేస్తే బీటా బ్లాక్ ఫాస్ఫరస్ ఏర్పడుతుంది. ఇది 673 కెల్విన్ వరకు గాలిలో మండదు. పాస్పీన్. pH3 ఒక ట్రైగోనల్ పిరమిడల్ అణువు. పాస్పిన్లో pH బాండ్ లెంత్ 1.42 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ మరియు H సింగిల్ బాండ్, P సింగిల్ బాండ్, H మధ్య బాండ్ యాంగిల్ 93.5 డిగ్రీస్. ప్రిపరేషన్. కాల్షియం ఫాస్ఫైడ్ నీటితో లేదా డైల్యూట్ HCl ద్రావణంతో చర్య జరిపి పాస్పీన్ ఏర్పరుస్తుంది. Ca3P2 + 6HCl gives rise to 3CaCl2 + 2PH3. ల్యాబ్లో వైట్ ఫాస్ఫరస్ CO2 యొక్క జడ వాతావరణంలో కాన్సంట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్తో వేడి చేస్తే పాస్పీన్ ఏర్పడుతుంది. P4 + 3NaOH + 3H2O gives rise to pH3 + 3NaH2PO2. ప్రాపర్టీస్. ఇది కుళ్ళిన చేపల వాసన కలిగిన కలర్లెస్ గ్యాస్. ఇది హైలీ పాయిజనస్ గ్యాస్. pH3 వాటర్లో లెస్ సాల్యుబుల్ మరియు రసాయన ద్రావణాలలో కరుగుతుంది. కాపర్ సల్ఫేట్ ఆర్ మెర్క్యూరిక్ క్లోరైడ్ సొల్యూషన్తో అబ్జార్ప్షన్ చెందినప్పుడు ఎలోట్రోప్ ఫాస్ఫైడ్స్ ఏర్పడతాయి. 3HgCl2 + 2PH3 gives rise to Hg3P2 + 6HCl. యూసెస్. సెమీ కండక్టివిటీ ఇండస్ట్రీస్లో దీనిని డోపాంట్గా చిన్న మొత్తంలో ఉపయోగిస్తారు. ఫాస్ఫరస్ను స్మోక్ స్క్రీన్లో కూడా ఉపయోగిస్తారు. ఫాస్ఫరస్ హాలైడ్స్. ఫాస్ఫరస్ రెండు రకాల హాలైడ్స్ను ఏర్పరుస్తుంది. pX3 X = ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. pX5 X = ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్. ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్.
ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ PCl3 సూత్రంతో పొగబెట్టిన ద్రవం. ప్రిపరేషన్: వేడి చేసిన వైట్ ఫాస్ఫరస్ పై మాయిశ్చర్లెస్ క్లోరిన్ను పంపించి PCl3ను తయారు చేస్తారు. P4 + 6Cl2 gives rise to 4PCl3. థయోనైల్ క్లోరైడ్తో వైట్ ఫాస్ఫరస్ చర్య ద్వారా PCl3ని తయారు చేస్తారు. P4 + 8SOCl2 gives rise to 4PCl3 + 4SO2 + 2S2Cl2. ప్రాపర్టీస్: ఇది కలర్లెస్ ఆయిల్ లాంటి లిక్విడ్. ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్ నీటిలో కరిగి ఫాస్ఫోరిక్ యాసిడ్ మరియు హైడ్రోజన్ క్లోరైడ్ ఏర్పరుస్తుంది. PCl3 + 3H2O gives rise to H3PO3 + 3HCl. స్ట్రక్చర్: PCl3 ట్రయాంగిల్ పిరమిడ్ షేప్లో ఉంటుంది. దీనిలో ఫాస్ఫరస్ sp3 హైబ్రిడైజేషన్తో ఉంది. యూసెస్: ఫాస్ఫేట్ ఈస్టర్ పెస్టిసైడ్స్ ప్రొడక్షన్లో ముఖ్యమైన ఇంటర్మీడియట్ మెటీరియల్గా ఉపయోగిస్తారు. ఆల్కైల్ ఆల్కహాల్స్ను ఆల్కైల్ క్లోరైడ్స్గా మరియు కెమికల్ యాసిడ్స్లను కెమికల్ యాసిడ్ క్లోరైడ్స్గా మార్చడానికి మరియు క్యాటలిస్ట్గా కూడా క్లోరినేటింగ్ రియేజెంట్గా ఉపయోగిస్తారు. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్, ఫాస్ఫరిల్ క్లోరైడ్, సూడో హాలోజెన్స్ మరియు ఫాస్ఫోరిక్ యాసిడ్స్ వంటి ముఖ్యమైన కాంపౌండ్స్ ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ PCl5 సూత్రం ఉన్న లైట్ ఎల్లోయిష్ గ్రీన్ సాలిడ్ మెటీరియల్. ఇది క్రిస్టల్ స్టేట్లో సాల్ట్ లాంటి స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది. సొల్యూషన్లో పార్షియల్గా విడదీయబడుతుంది, ముఖ్యంగా నైట్రోబెంజీన్ వంటి ధ్రువ ద్రావకాలలో. ప్రిపరేషన్: వైట్ ఫాస్ఫరస్ అధిక పరిమాణంలో గల మాయిశ్చర్లెస్ క్లోరిన్తో చర్య జరిపి ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ ఏర్పడుతుంది. P4 + 10Cl2 gives rise to 4PCl5. స్ట్రక్చర్: 3p సింగిల్ బాండ్ Cl ఈక్వటోరియల్ బాండ్స్ యూనిఫామ్గా ఉన్నాయి. ప్రాపర్టీస్: PCl5 లైట్ ఎల్లోయిష్ కలర్ మెటీరియల్. ఇది నీటిలో సాల్యుబుల్. ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ నీటిలో కరిగి ఫాస్ఫోరిక్ యాసిడ్ మరియు హైడ్రోజన్ క్లోరైడ్ ఏర్పరుస్తుంది. PCl5 + 4H2O gives rise to H3PO4 + 5HCl. యూసెస్: సేంద్రియ రసాయనాలు, రంగులు తయారు చేసే క్లోరినేటింగ్ రియేజెంట్గా మరియు క్యాటలిస్ట్గా ఉపయోగిస్తారు. ఎసిటైల్ సెల్యులోజ్ తయారీలో క్యాటలిస్ట్గా ఉపయోగిస్తారు. దీనిపై ఫిలిమ్స్ ముద్రించబడతాయి. ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్. ఫాస్ఫరస్ ఆక్సో ఆమ్లాలు. ఆక్సో యాసిడ్స్ ప్రాథమికంగా ఆమ్లాలు. ఇవి ఆక్సిజన్ మూలకాన్ని కలిగి ఉంటాయి, అందుకే అనేక ఫాస్ఫరస్ ఆక్సో యాసిడ్స్ను ఏర్పరుస్తుంది. ఎగ్జాంపుల్ H3PO4, H3PO3 ఎక్సెట్రా. సాధారణంగా ఈ యాసిడ్స్ అన్నీ కనీసం ఒక P డబుల్ బాండ్ O బంధం మరియు ఒక P సింగిల్ బాండ్ OH బంధాన్ని ఏర్పరుస్తాయి. ఫాస్ఫరస్ ఆక్సీ యాసిడ్లలో P డబుల్ బాండ్ O బంధాలు మరియు P సింగిల్ బాండ్ OH బంధాలకు అదనంగా P సింగిల్ బాండ్ P ఆర్ P సింగిల్ బాండ్ H బంధాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ ఫాస్ఫరస్ ఆక్సిడేషన్ స్టేట్ +5 కన్నా తక్కువ. ఆక్సో యాసిడ్స్లోని pH బాండ్స్ H+ అయాన్స్ని ఇవ్వడానికి అయనైజేషన్ ద్వారా చెందవు. అయితే P సింగిల్ బాండ్ OH రూపంలో ఆక్సిజన్తో జత చేయబడిన H అయాన్స్ అయనైజేషన్ చెందుతాయి. అందువల్ల ఆక్సిజన్తో జత చేయబడిన హైడ్రోజన్ అణువులే ప్రాథమికతకు కారణమవుతుంది. ఫలితంగా ఫాస్ఫరిక్ యాసిడ్ 2 P సింగిల్ బాండ్ OH బాండ్స్ ఉండటం వలన H3PO3 బై ఆల్కలైన్ అయితే ఫాస్ఫరిక్ యాసిడ్ H3PO4 3 P సింగిల్ బాండ్ OH బాండ్స్ ఉండటం వలన 3 క్షారత్వాలను కలిగి ఉంటుంది. pH బాండ్స్ను కలిగి ఉన్న ఫాస్ఫరస్ ఆక్సో యాసిడ్స్ను బలమైన రిడక్షన్ క్యారెక్టరిస్టిక్స్ కలిగి ఉంటాయి. హైపోఫాస్ఫరస్. అయోడిన్ ద్వారా ఫాస్ఫిన్ యొక్క ఆక్సీకరణం ద్వారా హైపోఫాస్ఫరస్ యాసిడ్ ఏర్పడుతుంది. pH3 + 2I2 + 2H2O gives rise to
H3PO2 ప్లస్ 4HI. వైట్ పాస్పరస్ ఆల్కలైన్తో చర్య జరిపినప్పుడు హైపోపాస్పరస్ ఏర్పడుతుంది. పాస్పరస్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +1. ఇందులో ఒక P సింగిల్ బాండ్ OH, 2 P సింగిల్ బాండ్ H మరియు ఒక P డబుల్ బాండ్ O బాండ్స్ను కలిగి ఉంటుంది. ఆర్థోపాస్పరస్ H3PO3. ఆర్థోపాస్పరస్ యాసిడ్ అంటే ఇది 2 ప్రోటాన్స్ను అయనీకరణం చేస్తుంది. H3PO3 పాస్పరస్ ట్రైక్లోరైడ్ యొక్క హైడ్రాలిసిస్ ద్వారా యాసిడ్ ఆర్ వేపర్తో తయారు చేయబడుతుంది. PCl3 ప్లస్ 3H2O gives rise to H3PO3 ప్లస్ 3HCl. దీని ఆక్సిడేషన్ స్టేట్ +3. 2 P సింగిల్ బాండ్ OH, ఒక P సింగిల్ బాండ్ H, ఒక P డబుల్ బాండ్ O బాండ్స్ను కలిగి ఉంటుంది. పైరోపాస్పరస్ H4P2O5. పాస్పరస్ ట్రైక్లోరైడ్ ఆర్థోపాస్పరస్ యాసిడ్తో చర్య జరిపి పైరోపాస్పరస్ ఏర్పడుతుంది. PCl3 ప్లస్ H3PO3 ప్లస్ 2H2O gives rise to H4P2O5 ప్లస్ 3HCl. దీని ఆక్సిడేషన్ స్టేట్ +3. ఇది 2 P సింగిల్ బాండ్ OH, 2 P సింగిల్ బాండ్ H, 2 P డబుల్ బాండ్ O, ఒక P సింగిల్ బాండ్ O సింగిల్ బాండ్ P బాండ్స్ను కలిగి ఉంటుంది. ఆర్థోపాస్పరిక్ యాసిడ్ H3PO4. పాస్పరిక్ యాసిడ్ ఒక ట్రై ఆల్కలీ యాసిడ్ అంటే ఇది 3 ప్రోటాన్స్ను అయనైజేషన్ చేస్తుంది. ఇది నాన్ పాయిజనస్ కాని యాసిడ్. స్వచ్ఛమైనప్పుడు మరియు రూమ్ టెంపరేచర్ మరియు ప్రెజర్ వద్ద సాలిడ్గా ఉంటుంది. మెటాపాస్పారిక్ HPO3N. ఈ ఆమ్లం ఆర్థోపాస్పరిక్ యాసిడ్ని అప్రాక్సిమేట్లీ 850 కెల్విన్ వద్ద హీట్ చేయడం ద్వారా ఏర్పడుతుంది. మెటాపాస్పారిక్ యాసిడ్ సైక్లిక్ ట్రైమర్, పాలిమర్ ఆర్ సైక్లిక్ టెట్రామర్గా ఉంటుంది, కానీ మోనోమర్స్గా కాదు. హైపోపాస్పారిక్ యాసిడ్ H4P2O6. సోడియం క్లోరైడ్తో రెడ్ పాస్పరస్ యొక్క కంట్రోల్డ్ ఆక్సిడేషన్ను నిర్వహించడం ద్వారా హైపోపాస్పారిక్ యాసిడ్ ఏర్పడుతుంది. యాసిడ్ యొక్క డైసోడియం సాల్ట్ ఏర్పడినప్పుడు ఇది క్యాటయాన్ ఎక్స్చేంజర్ ద్వారా హైపోపాస్పారిక్ యాసిడ్ని ఇస్తుంది. యాసిడ్ ట్రై ఆల్కలీన్ నేచర్ని కలిగి ఉంటుంది. 2P ప్లస్ 2NaClO2 ప్లస్ 2H2O gives rise to Na2H2P2O6 ప్లస్ 2HCl. Na2H2P2O6 ప్లస్ 2H gives rise to H4P2O6 ప్లస్ 2Na. పైరోపాస్పారిక్ యాసిడ్ H4P2O7. ఆర్థోపాస్పారిక్ యాసిడ్ 250 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద వేడి చేసినప్పుడు డై ఆల్కలిన్ యాసిడ్ని ఏర్పరుస్తుంది. 2H3PO4 gives rise to H4P2O7 plus H2O.